బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని పటేల్గూడ గ్రామంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తోంది. రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించారంటూ హైడ్రా అధికారులు భవనాలను కూల్చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిస్టారెడ్డిపేట 12వ సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. భవనాల్లో ఉన్న ఇంటి సామాగ్రిని ప్రజలను బయటకు పంపించి మరీ కూల్చివేతలు కొనసాగిస్తున్నారు హైడ్రా అధికారులు. హైడ్రా అధికారుల తీరును ప్రజలు, భవన యజమానులు తప్పుపడుతున్నారు. హైడ్రా ఇళ్లలో ఉన్న వారిని బయటకు పంపించకుండా తర్వాత నోటీసులు ఇస్తామని చెప్పిన హైడ్రా నిర్దాక్షిణ్యంగా బయటకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలో ప్రజలను, వారి సామాన్లను బయటకు పంపిస్తున్న అంశంపై హైడ్రా ఉన్నతాధికారి కమిషనర్ రంగనాథ్ ఇంతవరకు ఎలాంటి స్పందన తెలపకపోవడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమంటారు ఒక మాట వినండి అన్న, కోర్టు ఆర్డర్ పని చేయదంటే వెళ్ళిపోతాం కదా. మేము కోర్టులు ఎందుకున్నాయి, మరి వ్యవస్థ ఎందుకున్నాయి? వ్యవస్థ ఆర్డర్లు ఉన్నాయి కదా. ఈరోజు కాదు, హైడ్రా ఈరోజు వచ్చింది. ఒక మాట నేను ఏమంటున్నా వినండి, ఒక మాట వినండి అన్న. హైడ్రా ఈరోజు వచ్చింది, మరి 2020 ఆర్డర్ ఉన్నది కదా. 20 ఆర్డర్ కూడా పని చేయాలి. 2020 ఆర్డర్ ఉన్నది కదా, నాటు ఉన్నది, స్టేటస్ కో ఉన్నది. అదే మాటలు కూడా పని చేయాలంటే ఎలా ఖాళీ చేస్తారు సార్? నువ్వు ఉండాలే బాగుంటది అనుకున్నాం కానీ ఇంత అన్యాయమో నాయన. నా కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్ది తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు. అవును, రెంట్కున్న వాళ్ళకు టైం ఇయ్యా, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెంట్కున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు. అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది. ఒక్క 2 నెలలు టైం అడుగుతున్నాం. 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్ళు పోసుకుందయ్యా నా కోడలు. నీ కొడుకు తెలుసు అన్న వంశం అంటే ఏంటి అనేది, పిల్లలు అంటే ఏంటని మేము ఎంత కష్టపడి రాకపోతుంది. సంవత్సరం అవుతుంది సార్. 18 లక్షలు ఖర్చు పెట్టా. ఇప్పుడు కోటి రూపాయల మిషన్లు ఉన్నాయి లోపల. ఎంత ప్రాపర్టీ మొత్తం? కోటి రూపాయలు ఉంది. మిషన్లే ఉన్నాయి. మా సామాన్లు అట్లే ఉన్నాయి. అసలు బియ్యం ఇస్తలేరు. జేడీఎస్ బయటికి తోసేస్తున్నారు. ఏం సార్ ఇది? ఎక్కడి అన్యాయం సార్ ఇది? ఎవరు చెప్పారు సార్ ఇంతగానో ఇది చేయమని? ఏంది సార్? పేదోళ్ళ కారణం ఇదేనా? ఇదేనా? ఎవరికి సార్? ఇప్పుడు వాళ్ళు ఉంటే చెప్పాలి. 10 రోజు ఖాళీ చేయమని చెప్పాలి సార్. ఖాళీ చేసుకుంటాం కదా. మీరు చెప్తే టైం ఇవ్వకుండా ఎందుకు సార్ అంతగానో దౌర్జన్యం? అంతగానో ఇది చేయడం కట్టు కాదు కదా సార్. ఎవరు సార్ ఇంత? ఇప్పుడు ఏది ఎవరికి చేయమన్నారు సార్ అంట? ఇప్పుడు మీరు నష్టపరంగా సార్ ఎవరు ఇస్తారు సార్? మాకు దగ్గర ఇప్పుడు కోటి రూపాయలు ఇది అయింది. ఎవరికి ఏమి ఇవ్వలేదు. మాకు ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. ఏ ఇన్ఫర్మేషన్ రాకుండా చేసేసారు. నిన్న వచ్చి మీరు ఖాళీ చేయని చెప్తే ఖాళీ చేస్తూనే ఉన్నాను సార్. నిన్న సార్ నా మిషన్లే నన్ను రెంట్కున్నది సార్. ఇది రెంట్కున్న దాన్నే ఇప్పుడు కామెడీ నాకు ఏం లేదు. నేను సెట్ చేసుకున్నా, ఖర్చు పెట్టి చేసుకున్నా సార్. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నాకు ఏమి ఇవ్వలేదు సార్. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే నేను గవర్నమెంట్కు వ్యతిరేకం కాదు సార్. మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్. తను 7 months, నాకు 4 years తర్వాత నాకు మొట్టమొదటిసారి ప్రెగ్నెంట్ అవకాశం వచ్చింది సార్. ఎన్ని డాక్టర్లకు తిరుగుతూ నేను వచ్చానో నాకు తెలుసు. లక్షలు ఖర్చు పెట్టి నేను ఇది పెట్టాను సార్. ఇది పెట్టి కూడా రీసెంట్గా పెట్టాను. నేను ఏదో 5 years 6 years కూడా కాలేదు. నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి ఇప్పుడు కుల్లగొడతారంటే ఇన్ని లక్షలు పెట్టి నాకు ఎలా ఉంటుంది సార్? ఒకసారి ఆలోచించండి సార్. దయచేసి నమస్కారం చేస్తున్నాను సార్. నాకు కొద్దిగా టైం ఇవ్వండి. టైం ఇస్తే నేనే తీసేస్తాను సార్. నాకు అసలు గవర్నమెంట్కి వ్యతిరేకంగా నేను ఏ పని కూడా చేయను సార్. నేను ఇక్కడ ఏది చేయట్లేదు. మంచి భోజనాలు సప్లై చేస్తున్నాను తప్పించి నేను ఏమి చేయట్లేదు సార్. నేను భోజనాలు సప్లై చేస్తున్నాను. నేను ఏదో ఇక్కడ ఫ్రాడ్ చేసి అది చేసి ఏది కూడా చేయట్లేదు సార్. నేను
నోటీసులు